కదా! దానికి ముందే ఇక్కడికి వచ్చేసేయాలనే ఆశ. ఇంకెవరో కనుక్కున్నారంట. ఓహ్! ఎండలు ఇంత ఎక్కువ ఉన్నాయి కదండీ! అక్కడ ఎలా జరిపిస్తామండి? నిజంగా నేను భయపడ్డాను నిజంగానే అక్కడ జరిపించడానికి. ఎందుకంటే ఏమో బానే ఉందేమో గానీ అదేదో ఇప్పుడు ఇంత విశాలంగా కూర్చోవడం అలవాటైపోయి ఆ చిన్న దాంట్లో కూర్చోవడానికి ఇబ్బంది అనిపించింది. కనుక ఇంకా మీరు వచ్చే వారానికి అద్భుతంగా ఉంటదని ఆశపడుతున్నా. వైట్ వాష్ ఇవన్నీ కూడా ఇంకా మిగతా అన్నీ కూడా. సో, ప్రభు ఈ విధమైన చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనము ఆయన్ని స్తుతించడానికి ఇంతవరకు ఆయన కనపరచడానికి కొంచెం మన బండి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాము. ప్రభు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మనము పరలోక ప్రార్థన గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని ఆయన చైర్లో కూర్చోబెట్టండి. తనకి మ్యూజిక్ మీద మంచి ఆశ ఉందమ్మా. కనుక పాటలు పాడే టైంలో కుర్చీలో కూర్చోబెట్టి వదిలేయాలి తన్ని. తను మళ్ళీ అమ్మ ఎత్తుకుని అన్నయ్య ఆడించడా కాకుండా చాలా ఆశ ఉంది మ్యూజిక్ విషయంలో. రైట్. సో మరొకసారి మనం పరలోక ప్రార్థన చదువుదాము. ప్రభు చిత్తమైతే ఈరోజు ఆ ధ్యానాన్ని కంప్లీట్ చేయడం ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే ఇది 3వ వర్తమానం. దాని గురించిన అనేక విషయాలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరలోక ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన మనం ధ్యానం చేస్తున్నప్పుడు నేను దీవించబడుతున్నాను. సో మీరు కూడా దీవించబడాలని ఆశపడుతూ ప్రభు నడిపించినంత వరకు ఈ విషయాలు ముందుకు వెళ్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. స్లో పెట్టు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అంటూ మనం మొదటి రోజు నీ చిత్తము పరలోకమందున మా తండ్రి అని, నీ నామం పరిశుద్ధపరచబడాలని, నీ రాజ్యము రావాలని మనం ధ్యానం చేశాము. గత వారము నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరాలని కదండి. తర్వాత మిగతా మరొక అంశంగా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ మాటలు చెప్పిన తర్వాత మీ వెర్షన్ ఎలా ఉందో తెలియదు కానీ ఏమండి, నేను ఈ వారంలో భయపడ్డాను ఈ మాటలు చదువుతున్నప్పుడు. అంటే మిమ్మల్ని అందరినీ చిన్నగా ఆలోచింప చేస్తున్నానా అనే భయం నాకు వచ్చింది. ఎందుకంటే ఈ నేటి దినాల్లో ఒక ఉన్నతమైన భవిష్యత్తు కొరకు బిడ్డలను సిద్ధపరుస్తున్న యుగంలో మనం ఉన్నాం కదండి. ఎక్కడ చూసినా చాలా ఆసక్తి, టార్గెట్ ఒకటే ఏంటి అంటే మహా ప్రయోజకులు అవ్వాలి. ఎంత ప్రయోజకులు అవ్వాలంటే నెలకి లక్షల జీతాలు కావాలి. సో బిడ్డలను అంత ప్రయోజకులు కావాలనే తపన తల్లిదండ్రుల్లో ఉంది. కనుక అలాంటి తపన కలిగిన రోజుల్లో నేను ఎలాంటి వర్తమానం ఇవ్వడమో ఏమో నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ నీ వాక్యంలోనే మనం ఎగ్జాంపుల్ చూసాము. నేను సొంతగా నా డాక్టర్ని నేను తీసుకురాలేదు కదండి. నేనేమనుకుంటున్నానంటే అని పౌలు గారిలాగా అనలేదు. ఆయన అనొచ్చు, ఎందుకంటే ప్రభు తన వాక్యాన్ని, తన ప్రత్యక్షతను పౌలుకి ఇచ్చారు. ఆయన మాటే చట్టం అయిపోయింది చాలాసార్లు. చాలా విషయాలు సంఘానికి, క్రైస్తవ సమాజానికి పౌలు ద్వారా అనుగ్రహించబడ్డాయి. కానీ నేనేమి క్రొత్త బోధ చేయలేదు. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి క్రొత్త నిబంధనల నుంచి మ్యాక్సిమం పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఐ రైట్ కదండి. కనుక వాక్యము సత్యము, వాక్యం ఎప్పుడు నిలిచేదే. ఇప్పుడు కాలంలో ప్రజలు ఎలాగుంటే ముందు ఒకలాగా ఉండేవారు, తర్వాత ఇంకొకలాగా ఉంటారు. కానీ వాక్యం మాత్రం ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. కనుక దానికి తిరుగులేదు. కనుక ఆ వాక్యాన్ని మనం వాక్యపు స్టాండర్డ్స్లో మనం వెళ్ళడం వల్ల అది ఎంతో దీవెనకరం. రైట్. కనుక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే మాట మనం ధ్యానం చేసాం. రైట్. 12వ వచనం చూస్తే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఏమండి, ఇది దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ సందర్భం వచ్చింది కనుక మనం మరలా ఈ విషయాల గురించి ఒకసారి ధ్యానం చేయటం మంచిది. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థనలో కోట్ చేసిన విషయాలు. ఏమండి, ఇంకెక్కడ ప్రార్థన ఆయన చేశారు కానీ ప్రార్థన ఇలా చేయండి అని చెప్పిన సందర్భాలు లేవు. ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మాటి మాటికి అడగాలి, సిగ్గుమాలి మాటి మాటికి అడగాలని, ఇంకో మాట ఏదో ఉంటుంది, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ఇట్లాంటి మాటలు చెప్పారు. ఏమంటే కనుక ఆయన చెప్పిన ప్రతి మాట
అది ఏమంటారు దాన్ని, అద్భుతమైన అనుభవంతో కూడిందే. అది ఎంతో మనకు ఆశీర్వాదం. ఎందుకని ప్రార్థన జవాబిచ్చేది ఆయనే ప్రార్థన జవాబిస్తున్నారు కనుక ఆయన ఎలాగ అడగమన్నారో మనం అలాగ అడగటం సమంజసం. ఏమండి, నేను ఇస్తాను, జవాబిస్తాను కనుక నన్ను ఎలాగ అడగాలో నేనే చెప్పినప్పుడు మీరు అలాగ అడిగితే మీరు జవాబు పొందుతారు. అది ప్రభు యొక్క స్టైల్. కనుక ఆయన ఇలా చెయ్యండి ప్రార్థన తండ్రికి అని చెప్తూ ఒక కండిషన్ చెప్పారు. కండిషన్ ఏంటంట, చూడండి ఈ మాట మనం చదివితే, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించము. ప్రభు చెప్పిన మాట ఏంటంట, మా రుణస్తులు అంటే చూడండి ఒకసారి లూకాసు వార్తలో దీని గురించి చక్కగా మాట్లాడింది రాయబడిన మాట. ఇది ఒక సోదరు నాకు రైట్ ఉంచండి చెప్పలేదు. ఏమంటే లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని ఏంటంట, ఇంత లూకా వైద్యుడైన లూకా ద్వారా ప్రభు రాయించిన మాటలు ఏంటంటే, మేము మాకు వచ్చి ఉన్న అంటే ఏంటండి, మాకు వచ్చి ఉన్న వారిని అంటే మా పట్ల అప్పులున్న వారిని, లేకపోతే మా పట్ల తప్పిదం చేసిన వారిని, మా పట్ల సరిగా ప్రవర్తించిన వారిని అచ్చి ఉన్నవారు అంటే మాకు అచ్చి ఉన్న వారిని ప్రతి వారిని మేము క్షమించిన లాగున గనుక మా పాపములను క్షమించు. ఒక రకంగా మా ఎడల పాపములు చేసిన వారిని మేము క్షమించుచున్నాము, అంతేనా? మా ఎడల పాపములు లేకపోతే మాకు అచ్చి ఉన్న వారిని మేము క్షమించి ఉన్నాము కనుక మా పాపాలు క్షమించు. ఈ మాట అంటే ఇది మనం ఇలాగ అనుకోవాలి. ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ మనము క్షమించబడితే అప్పుడు ఇతరులు క్షమించబడాలి అనే తర్వాత విషయం. ఇక్కడ ఏంటంటే, ముందు మేము మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించాము కనుక మా అపరాధాలు కూడా మా పాపాలు కూడా క్షమించు తండ్రి. ఇది కండిషనల్. నేను దీనికి ఏం చెప్పానంటే, ఈరోజు వర్తమానానికి టైటిల్ ఏమనుకున్నానంటే, నీవు క్షమిస్తేనే క్షమించబడతావు కదండి. ఏంటంట, క్షమిస్తేనే క్షమించబడతాం, తిరగలేదు. అది ఎలాంటి తప్పును క్షమిస్తాడండి? నీవు ఎలాంటి తప్పును క్షమిస్తేనే నీ పరిస్థితిని దేవుడు క్షమిస్తాడు. ఇక దానికి ఇంతవరకు పర్లేదండి, అమ్మో తర్వాత అయితే కుదరదండి, అలా కాదట. ఆయన బేషరతుగా క్షమించగలుగుతాడు. బేషరతుగా అంటే ఏ విధమైన కండిషన్స్ లేకుండా క్షమించగలుగుతాడు. ఎప్పుడు? మనం క్షమించగలిగినప్పుడు. అంటే ఈ లింక్ ఎందుకు ప్రభు అలా పెట్టాడు? నువ్వు క్షమించావా, నువ్వు క్షమించబడతావు, దట్స్ ఆల్. అంటే నేను కొన్ని మాటలు మీ ముందు త్వరగా పెట్టి ముందుకు వెళ్తాను. అంటే ఆయన కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 86వ కీర్తన 5వ వచనం ఏంటంట, దేవా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఆరాధిస్తున్న ప్రభువుని గురించి భక్తుడైన దావీదు లేకపోతే కీర్తన కూడా అంటున్నాడు, దేవా నువ్వు దయాళుడవు, క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగి. అంటే అర్థం ఏంటి? రెడీ టు ఫర్గివ్. ఏంటంట, దేవునికి లక్షణం ఏంటంట, ఈజ్ రెడీ. ఆయన సిద్ధంగా ఉన్నాడు క్షమించటానికి. ఎప్పుడు క్షమిస్తాడు? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి? మనం క్షమించాలి. ఏమండి, అన్నీ ఒక్క దిక్కునే ఉండవు మాటలు. మనం ఎవరినన్నా క్షమిస్తే, మన ఎడల అపరాధంలో మనకు వచ్చిన వారిని మనం క్షమించి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయ్యా ఇదిగో నా అకౌంట్స్ అన్నీ క్లియర్, నా పట్ల ఎవరైతే అపరాధాలు చేశారో వారిని క్షమిస్తున్నాను కనుక నన్ను క్షమించంటే, ఎస్ ప్రభు మనల్ని చూసే ముందు ఒకసారి మన రిలేషన్స్ చూస్తాడు. వీళ్ళు క్షమించారా, క్షమిస్తే దెన్ యూ విల్ బి ఫర్గివెన్, నువ్వు క్షమించబడతావు, తీసేయి, అయిపోయింది. మనం లెక్కుంచుకుని మనం వెళ్ళామనుకోండి, ముందు ఆ సంగతి ఏంటి తేల్చుకురా, తర్వాత మాట్లాడదాం. కొంతమంది అంతే కదండి, పెద్దల దగ్గరికి వెళ్తే ముందు నీ పక్క వాళ్ళతో ఏంటో వాళ్ళతో మాట్లాడి సరి చేసుకురా, అప్పుడు ఈ సంగతి చూస్తున్నారు అనుకోండి, ఇది ఎక్కడ సంగతి, వాళ్ళతో మాట్లాడటానికి నాకు ఇష్టం ఉండదు, అసహ్యం, వాళ్ళతో ఎక్కడికి అనేస్తాం మనుషుల దగ్గర. కానీ ప్రభు కూడా అన్నాడు, నీవు నీ అకౌంట్స్ క్లియర్ చేసుకొస్తే నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు బోధ కష్టమా సులువా అండి? ప్రభు యొక్క బోధ కష్టమా సులువా చెప్పాలి? ఏమండి, ఎవరికి సులువు? తేలికైన హృదయాలతోటి ప్రభులా ఉండాలంటే. ఏమండి, ఇంకా చూస్తాం మనం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరొక మాట కూడా, ఏమండి, యోబు గ్రంథం 42:10లో ఇక్కడ ఈ పెద్ద పుస్తకం, పరిశుద్ధ గ్రంథంలో మొదట రాయబడిన పుస్తకం,
ఈ పుస్తకంలో యోబును పెట్టి ప్రభు అంటాడు ఎన్ని లెసన్స్ మనకి ఇచ్చాడో. ఆయన ఎంతో యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను అసహించుకున్నవాడు. ఇంత పరిశుద్ధులైన యోబుకి కష్టం వచ్చింది. కష్టం వస్తే దేవుడు కాదు, తన స్నేహితులు ముగ్గురు వచ్చి వాళ్ళు అంటారు సేమ్ మనకులాగే, ఏమి సందేహం లేదు. మన అంటారు నీకు కష్టం వచ్చింది, ఆలోచించుకో, ఎందుకైనా మంచిది, ఒకవేళ తప్పు చేసావేమో. సహజంగా మనం కూడా అదే అంటాం కదా. నా మటుకు నేను కూడా అలాగే అంటాను. ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒకసారి మనము ఆలోచించుకుని ప్రభుకి మనకి అకౌంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం ఉత్తమం కదా అని నా వెర్షన్ కూడా అంతే. కానీ వాళ్ళు ఇంకా చాలా లోతుగా మాట్లాడిన తర్వాత ప్రభు అంటాడు 42వ అధ్యాయము 10వ వచనంలో, ఆ 10వ వచనం పైన కూడా ఉంటుంది. యోబుతో అంటాడు, ఇంకో నీవు మాట్లాడినట్టు సరిగా నీ స్నేహితులు సరిగా మాట్లాడలేదు. ఆ మాట చదవండి పైన. నీవు పలికినట్టు ఎలయనగా నా సేవకులను యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకు. ఏంటంట, తన స్నేహితులు ఇక్కడ కూర్చోకూడదు కదా, అది అమ్మ దగ్గరికైనా వెళ్ళిపోవాలి. అక్కడ పక్కన కూర్చోబెట్టుకోండి. మమ్మీ తనకు అవసరమైనప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి, అయితే మమ్మీకి నువ్వు ఇవ్వు, బావ సంగతి చూద్దాం ఇక్కడ. రైట్, ఓకే. సో యోబు గురించి అన్నాడు, నా సేవకుడిని యోబు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మీరు సరిగా నా గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇందుకు నా మాట గమనించాలి. స్నేహితులు యోబు పట్ల సరిగా ప్రవర్తించలేదు, దేవుని పట్ల కూడా సరిగా మాట్లాడలేదట. కాబట్టి యోబుతో అంటాడు, నీవు వారి పక్షంగా దహన బలులు ఇస్తే నిన్ను బట్టి వారిని అంగీకరిస్తాను. నీవు ప్రార్థన చేస్తే, వారి గురించి ప్రార్థన చేస్తే, అప్పుడు నీ యోగ స్థితి, నీ క్షేమస్థితి తిరిగి మళ్ళీ ఇప్పుడు చదివే 42:10 చదవండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏంటంట, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని తిరిగి మళ్ళీ అనుగ్రహించాడట. ఏమండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఆలోచన చేద్దాం. యోబుకు 3 స్నేహితులు 4 స్నేహితులు ఉన్నారండి. వాళ్ళు తిన కష్టంలో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆదరించి, అయ్యో అదేంటి యోబు పాపం, కష్టాలు అనేవి మనుషులుగా వస్తాయి తప్ప జంతువులకు వస్తాయా, లేదా దేవుడు ఉన్నాడు, ఇలాగ ఆదరించడం మానేసి వాళ్ళు ఏం చెప్తున్నారు? రేపుతున్నారు, పుండు మీద కారం చల్లినట్టుగా ఆలోచించు, ఎక్కడో తప్పు చేసావు, ఇలాగ అదే పనిగా అంటే, అయ్యో నాతో చెప్పండి అయ్యా, ఎక్కడ తప్పైనా చెప్పండి, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను, ఏ విషయం తప్పైనా నాకు తెలియచేయండి, నా పాపంలేని నా దోషాలేని చెప్పండి అంటున్నాడు. అటు దేవునితోనూ అంటున్నాడు, ఇటు మనుషులతోనూ అన్నాడు. వాళ్ళు ఊరుకోవట్లేదు. నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు యోబు, నువ్వు చాలా బాధలో ఉండి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని చాలా మాటలు మాట్లాడితే ఇప్పుడు ప్రభు కోపం వచ్చింది. ఎందుకు చెత్త మాటలు మాట్లాడతారు వాళ్ళ గురించి అన్నాడు. సరిగా మాట్లాడట్లేదు వాళ్ళు. కనుక వాళ్ళతో అంటాడు, మీరు ఎన్నో ఎద్దులు ఎన్నో గొర్రెలు పట్టుకుని వెళ్ళి యోబు మీ నిమిత్తము దహన బలి ఇవ్వాలి, అప్పుడు యోబును బట్టి మిమ్మల్ని క్షమిస్తానంటే వాళ్ళు అలా చేశారట. బెల్దదు వెళ్ళు చేసిన తర్వాత అప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించాడు, ఈయనకి మరలా ఆరోగ్య స్థితిని తిరిగి అనుగ్రహించాడు. ఏమంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే మన ఆశీర్వాదము కేవలం మన భక్తి మీద మాత్రమే కాదు. ఏమండి, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, అర్థమవుతుందండి ఈ విషయం, చిన్న విషయం గమనించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏంటంట, మన క్షేమస్థితి, మన ఆశీర్వాదము మన భక్తి మీద మాత్రమే కాకుండా ఎవరైతే మనల్ని రేపుతున్నారో, ఎవరైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారో వారిని క్షమిస్తే అప్పుడు మనకి క్షేమస్థితి కలుగుద్దట. వారి గురించి ప్రార్థన చేస్తే మనకు క్షేమస్థితి కలుగుద్దట. ఏమండి, ఆలోచిద్దాం. ప్రభు యొక్క విధానాలు ఎట్లాంటివండి? ప్రభు నాకు అనవసరం, నేను ఎవరిని పట్టించుకోను, నా గురించి ఏమంటారు అనుకొని నేను అసహించుకుంటున్నాను, వాళ్ళు పేర్లే ఎత్తను, వాళ్ళ ముఖమే చూడను, నేను నిన్ను మాత్రం కోడుల్ని ఇస్తాను, మేకలను ఇస్తాను, గొర్రెలను ఇస్తాను అంటే కుదరదు, ఎవరికి కావాలి ఇవన్నీ అంటాడు ఆయన. నాకు ఇవేం అక్కర్లేదు, నువ్వు వాళ్ళని మనఃపూర్వకంగా క్షమించు, సరిపోద్ది, నువ్వు నాకు కోళ్ళు గొర్రెలు మేకలు ఏమని ఇచ్చినట్టే అంటాడు. అది ప్రభు స్టైలు. గమనించాలి మనం, రైట్? కనుక యోబు తన స్నేహితులను ప్రార్థించినప్పుడు మరొక డైరెక్ట్ విషయాన్ని మీ ముందు చెప్పేసి నేను మత్తయి సువార్త, ఇదే సువార్తలో 18వ అధ్యాయానికి వెళ్దాము. ఒకసారి 18వ అధ్యాయము 21 నుంచి కొన్ని విషయాలు నేను త్వరగా, ఇదంతా మనకు తెలుసు, నేను ఏమైనా ఈ ప్రార్థన ముగించాలని కొంచెం త్వరపడుతూ నేను ముందుకు వెళ్తున్నా. 21వ వచనం చూస్తే, పేతురు, యేసుప్రభు శిష్యుల్లో ఉన్న ఒక పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక రోజున పేతురు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఏంటంట,
నా స్నేహితుడు నా పట్ల తప్పుదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఏమంటే ఎన్నిసార్లు క్షమించాలి? ఎవరైనా ఏమ్మా మన పట్ల తప్పిదం తప్పు చేశారనుకోండి, ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారి తిట్టారు మనల్ని, మనకి ఇష్టపడి తిట్టడం అంటే, వాళ్ళు తిట్టారు, ఎవరినో అనుకుని మనల్ని తిట్టేశారు, చాలా కోపడి ఏమనుకుని నన్ను తిడతాం ఏంటంటే, అయ్యో మీరు కదండి క్షమించండి అన్నారు, మనం క్షమించాం. మరలా ఇంకోసారి మళ్ళీ తిట్టారు, ఏం చేస్తాము? వాళ్ళు వచ్చి అయ్యయ్యో అలవాటు అయిపోయి తిట్టేశాను సిస్టర్ గారు, క్షమించండి అన్నారు, క్షమించాము. ఇదే పనిగా రోజు తిడుతున్నారు, ఇదే పనిగా రోజు తిడుతున్నారు. ఏం చేయాలి? ఏమండి, పేదరికి డౌట్ వచ్చింది, బాబు నీ బోధలు చాలా కష్టంగా ఉన్నాయి ప్రభువా, మాకు ఎన్ని గొడవలో మా అత్తగారితో కానీ, అంటే ఇక్కడ అత్తగారి గురించి రాయబడి ఉంది, మరి భార్య పిల్లల గురించి నాకు తెలియదు, అయితే ఉన్నారనుకోండి, పేతురు గారికి పిల్లలు ఉన్నారు, ఫిలిప్ గారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. కానీ ఈ కుటుంబాల్లో లేకపోతే బంధువుల్లో మిత్రుల్లో ఇరుగు పొరుగు వారిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నిసార్లు మమ్మల్ని మేము క్షమించాలి? మా సహోదరుడు కదా, ఇక్కడ ఏమన్నాడు? సహోదరుడా? ఎవరు తప్పిదం చేస్తే నా సహోదరుడు, అన్నదమ్ముల మధ్య లేకపోతే సహోదరుల మధ్య సంఘంలో నా సహోదరుడు నా ఎడలు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మారులుగా. 7 మారులా ప్రభువా? 7 మార్లు సరిపోద్దంటే ఆయన అంటాడు కదా, 7 మార్లు కాదు బాబు, 7 మార్లు కాదంట. ఒక్కసారి నేను ఒక ప్రశ్న, అంటే చూద్దాం ఎంతమందికి ఇది అవగాహన ఉందని సత్యనారాయణ గారిని అడుగుతాను. ఎన్నిసార్లు క్షమించాలంటారు యేసు ప్రభు లెక్క ప్రకారం? ఎంతండి? 3 సార్లా? 3 సార్లు. అంజిబాబు గారు ఎన్నిసార్లు? ప్రభు అంటే మనం ఎంతే సర్లే, యేసు ప్రభు ఎన్నిసార్లు చెప్తాడు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు క్షమించమని అంటాడు? పేతురు అడిగాడు ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోద్దా? ఆయన 3 అంటున్నారు, 7 సార్లు సరిపోద్దా అన్నారు. ఏమని ఉంటారు అంటే 6 సార్లు అన్నారు. 6 సార్లు, 7 సార్లు హరిగారు చెప్పేస్తారు, నాకు తెలుసు, నేను అడగట్లేదు, ఆయన అడగట్లేదు. ఏమండి, ఇంకా అందరూ పెద్దవాళ్ళే అంటే పర్వాలేదు, రైట్. సో ఒక సహోదరులు 3 సార్లు అంటే మరొక సహోదరు 6 సార్లు అంటే ప్రభు ఏమన్నాడో చూద్దామండి. మీ ఆలోచనలకి ఎంత పైన ఉన్నాడో ఆయన. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి. ఎన్నిసార్లు అండి? 70 ఏళ్ల మారులు. దాన్ని ఇలా తీసుకున్నా 70 సంవత్సరాలు క్షమించాలండి. ఇక అసలు అవుతుందండి అంటే అర్థం ఏంటి? ఏమంటే నేను చదువుతున్న మాటలు ఎక్కడివి? ఉత్తుత్తి రాసిన మాటలు కాదు, దేవుని ఆవేశం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు, ప్రభు పలికిన మాటలు. ఆయన అన్నాడు, మన సహోదరులు మన పట్ల తప్పిదం చేస్తే 70 ఏళ్ల మారుల మట్టుకు 70 సంవత్సరాలు క్షమించాలి అని అంటే ఏమండి, అంటే ఎంత క్షమించాలి? ఇంకో మాట చెప్పండి సింపుల్గా, జీవితకాలం అంతా క్షమించాలి. మన జీవితకాలం అంతా క్షమించాలి. ఒకవేళ వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉండి వాళ్ళ జీవితకాలం మనం బ్రతుకున్నంత వరకు క్షమించాలట. ఇది ప్రభు స్టైల్. ఇప్పుడు చెప్పండి అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రభు, అది మనకు క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. దయతో వినండి అందరూ కూడా. ఏంటంట, ఈ ఒక రాజు గురించి, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, ఒక రాజు రాబోతున్నాడు. ఏమండి, ఈ లోక రాజ్యాల్ని పరిపాలించడానికి పరలోకపు రారాజు, ఆయనకే మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజ్యంలో లెక్క చూసుకోవడానికి వచ్చాడట. ఆయన అందరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇచ్చి లెక్క చూసుకోవడానికి వస్తాడండి ఒక రోజున. మనల్ని అందరిని లెక్క అడుగుతాడు. మీకు ఇచ్చిన డబ్బు ఎంతమ్మా, మీకు ఇచ్చిన తలాంతులు ఎంతమ్మా, మీకు ఇచ్చిన తలాంతులు ఎంతమ్మా, అందరినీ లెక్క అడుగుతాడు. వడ్డీతో సహా లెక్క చెప్పాలి ఆయన. మనం ప్రభు నాకు ఇది కుదరదు ప్రభు, చిరాకు వచ్చింది నాకు, ఆ ఒక్కటే ఏం చేసుకున్నాను, దాచేసాను, టవల్ కట్టేసి లోపల పెట్టేశాను. ఏమంటాడు తెలుసా? చెడ్డ దాసుడా అంటాడు. సందర్భం అది కాదు కాబట్టి నేను జోలికి వెళ్తలేదు. లెక్క చూసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. అలాగే వచ్చాడట. వస్తే ఒక దాసుని తీసుకొచ్చారు. అయ్యా మీరు వాడు చెప్పుడు మాటలు వినేసి టూ మచ్కి ఇచ్చేసారే అప్పు. ఎంత ఇచ్చారు తెలుసా? 10,000 తలాంతులు ఇచ్చారట. ఏంటంట? 10,000 తలాంతులు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే 3,60,00,000. ఎంత? ఇప్పటి కాలంలో అయినా 3,60,00,000 తీర్చడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నా మటుకు నేను బాబు అన్నాను రాత్రి చదివేటప్పుడు, అమ్మో నా వల్ల కాదు. నేను అనుకున్నాను మన సంఘంలో ఎవరైనా 3,60,00,000 ఇంతే తీర్చిపడేద్దాంలేండి అని అన్నవాళ్ళు ఎవరున్నారు?
ఎవరో లేము. ఆ రోజే అప్పుడే ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. వాడికి లెక్క ఎంతంట? నువ్వు ఎంత ఇవ్వాలరా? అయ్యా 10,000 తలాంతులు మాకు ఇచ్చారయ్యా. దాని లెక్క ఎంత అంటే 3,60,00,000 ఇప్పటి లెక్క అయ్యా. మరి డబ్బు కట్టు అన్నాడు ఆయన. అంటే వాడు అంటాడు, అయ్యా నా ఎడల ఓర్చుకో, నీకు కట్టేస్తాను. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చమల్ల. ఏమంటాడు యజమాని? అరే నీకు కలిగిన భార్య, నీ పిల్లలు ఏమవుతుందో అన్ని ఆస్తులు అమ్మేసి నాకు కట్టే అప్పు అన్నాడు. వాడు అంటాడు, అయ్యా కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతగా చెల్లిస్తాను. ఏమన్నాడంట? నన్ను సహించండి అయ్యా, మీకు అంతా తీర్చేస్తాను. ఏమండి నా మాట వింటున్నారా? అప్పటి కాలంలో రోజు కూలి ₹1/2 అండి, దేనారం. ₹1/2 రోజు కూలి, ₹1/2 యావరేజ్ కూలి. ₹1/2 అంటే ₹1/2 50 పైసలు. 50 పైసలు అందరూ తెలుసు కదండి, మనం చూసిన వాళ్ళమే. వీళ్ళకి తెలియదు. 50 అనిపి చూసారా మీరు? చూడలేదు. అయిపోయింది, వీళ్ళ పావలా వెళ్ళిపోయింది, ₹1/2 వెళ్ళిపోయింది, రూపాయలకు వచ్చినాయి. వీళ్ళు ఎదిగేటప్పటికి రూపాయలు ఉండవు, రైట్? సో ₹1/2 రోజుకి ₹1/2 సంపాదించి 3,60,00,000 ఎంతకాలం తిరుగుతారమ్మా? అవుతుందా? వాడి భార్య, పిల్లలు ఎప్పటికీ తీర్చలేరు. కనుక అతను అంటే నన్ను ఓర్చుకోండి అయ్యా, తీరుస్తానంటే తీర్చేస్తానంటే వీడు సాగిలు పడ్డాడు, మ్రొక్కాడు. అయ్యా నన్ను ఓర్చుకోండి, తీరుస్తానంటే ఎలా తీరుస్తావురా అంటే తీరుస్తానయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, యజమాని పో, క్షమించేశాను పో అన్నాడు. ఎంతంట? మనం ఎక్కడైతే అప్పులు తీసుకున్నామో, బ్యాంక్ వాళ్ళు కానీ బంగారం అప్పులు బోల్డ్, అందరికీ నాకు కూడా అప్పులు ఉన్నాయి. ఏమండి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పిలిచి ఇప్పుడే అర్జెంట్ కట్టిలు అన్నారు అనుకోండి, సారీ నన్ను అడిగితే పట్టుకెళ్ళిపోండి బాబు, మరి ఏం చేస్తాను అంటాను. అలాగే సరేలే తీర్చేసాం అని రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది అనుకోండి, మళ్ళీ ఇంకో కూడిక. ఆ కూడికలో ఉంటుంది సంబరము. అందరూ కూడా నేను చెప్తుంటే ఆగండి సార్ నేను చెప్తాను, జోసఫ్ గారు చెప్తారు, అందరం ఏమండి ఏది మన అప్పులు ఎంత? నాదైతే 10 లక్షలు, ఇంకొంతమంది ఏదో లక్షలు, మన స్తోమత తగ్గ లక్షలు. ఇక్కడ వీడి అప్పు ఎంత? 3,60,00,000 అప్పు కొట్టేశాడట. చూడండి ఆ మాట చదివితే, ఆ దాసుని యజమానుడు కనికరపడి, దేవునికి మహిమ కలుగును గాక, ఆ యజమానుడు ఏం చేశాడట? కనికరపడి వారిని విడిచిపెట్టి వాడు అడిగింది క్షమించమని కాదు, అప్పుని కట్టలేనంటలేదు, కొంచెం ఓర్చుకోండి అయ్యా కడతాను కొంతకాలంతో. ఆ యజమానికి అర్థమైంది, వీడెక్కడ కడతాడు, ఇప్పటి వరకు రూపాయి కట్టలేదు, ఇప్పుడెక్కడ కడతాడు, ఇంకా క్షమించేశాను పోరా. ఆయన రాజు కదా క్షమించేశాడు. క్షమించేస్తే వాడు హృదయంలో ఎంత సంతోషం అండి. ఆ హృదయం కొట్టుకొనుచు ఎప్పుడు ఎక్కడ గత వారం చదువు, కొట్టుకొనుచు ఉప్పొంగుతుంది. అంత ఉప్పొంగుతూ సంతోషంగా. ఒకసారి గమనించండి అందరూ. ఏమండి 3,60,00,000 అప్పు క్షమించబడిన వాడు ఎలా ఉంటాడు సార్? ఎలా ఉంటాడు? ఏం సంతోషం, భార్య దగ్గరికి వెళ్తాడో పట్టేసి నేను అంత క్షమించేసాను, ఎంత సంతోషపడతాడు. బిడ్డల్ని రే మీ మీద అప్పు లేదురా అంటే లెక్క ప్రకారం మాకే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఐదుగురి మీద 3,60,00,000 అంటే ఒక్కొక్కరి మీద ఎంత వస్తుంది? 50 లక్షల, ఇంకా 7 5 35, 70 లక్షలు, 71 72 లక్షలు ఒక్కొక్కటి. నాకు 72 లక్షలు తీర్చాలి, నా భార్యకి 3 పిల్లలు ఇంత లక్షలు తీర్చాలి. 1 లక్ష కూడా డబ్బు లేదు ఇప్పుడు. ఏమంటే 71 లక్ష అప్పు తీర్చాలి. ఇప్పుడు ఇంటికి వచ్చి అంటున్నాను, అమ్మ నీ అప్పు కొట్టేశాడు, నా అప్పు కొట్టేశాడు, అందరు అప్పులు మన దగ్గర మన తల మీద ఏమీ రూపాయి అప్పు లేదు. ఆ దయగలిగిన తండ్రి క్షమించేశాడు అని ఎంతో సంతోషంగా వచ్చి చెప్పేసి వెళ్తున్నాను, బయటికి వెళ్తాను. వెళ్ళి నాకు ఈయన 100 దేనారాలు, నేను క్షమించబడ్డాను. ఎన్ని కోట్లు? 3,60,00,000 అప్పు క్షమించబడ్డాను. నాకు ఆయన ₹50 ఇవ్వాలండి. ఎన్ని ఇవ్వాలి? 100 దేనారాలు అంటే ₹50. ఈయన ఎదురుపడ్డాడు. వెంటనే పీక పట్టుకున్నానంట. చదవండి ఆ మాటలు చదువుతాను, చదవండి. 18 వచ్చాయి. బయటకు వెళ్ళి ఏంటండి 100 దేనారాలు అప్పున్నవాడు కనపడాడట. 100 దేనారములు అచ్చి ఉన్న తన దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని ఏంటంట, నన్ను నా యజమానుడు గొంతు పట్టుకోలే,
ఎరా తీర్చు అన్నాడు. ఈ భార్య పిల్లలు అమ్మేసి తీర్చంటే, అయ్యా ఓర్చుకోండి అయ్యా, సాగిలిపడి మొక్కి ఓర్చుకోండి అయ్యా తీరుస్తానంటే, పో క్షమించాను ఇంకేం కట్టక్కర్లేదు పో అంటే సంతోషంగా వచ్చినోడిని ఆయన పేక పట్టుకుని ఏమన్నానంట, పేక పట్టుకుని గొంతు పట్టుకుని, అరే నువ్వు వచ్చిన చెల్లించమన్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడలు ఓర్చుకొనుము నీకు చెల్లిస్తాను అంటే, వాడు ఏం చేశాడంటే, వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాల్లో ఏం చేశాడంట, నేను 3,60,00,000 క్షమించబడ్డాను, నాకు ఎంత ఇవ్వాలి, 50 రూపాయలు. 100 దేనాలు అంటే 50 రూపాయలు. ఈ 50 రూపాయలు ఇవ్వలేదనేసి జైల్లో పెట్టించానంట. ఏమండి, ఎంత కఠినంగా ఉంది ఈ మాట వినడానికి, ఎంత కఠినంగా ఉందండి, చాలా కష్టంగా ఉంది కదా ఈ మాట వినడానికి. ఇంత దుర్మార్గుడా ఎవడాడు, అప్పు తీసుకున్నవాడు, ఏమీ సందేహం లేదు మనమందరం అదే కోవకు చెందినవాళ్ళు. ఏమండి, మనము దేవుని దగ్గర అకౌంట్ చూస్తే 3,60,00,000 అండి. ఆయన ఇట్టే కొట్టుపడేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి, నన్ను క్షమించు ప్రభువా, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఎంతో ప్రాధేయపడుతున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమే. కానీ మనం చెల్లించాల్సింది ఎంత, మనకు చెల్లించాల్సింది ఎంత? మన సహోదరుల పట్ల చిన్న చిన్న తప్పులండి, చిన్న చిన్న తప్పులు, 50 రూపాయల తప్పులు. కోట్ల రూపాయల తప్పులేమో ప్రభు క్షమించాడు, 50 రూపాయల తప్పు విషయంలో పీక పట్టేసుకుంటున్నాం. ఎరా చెల్లించు, నా మొక్క చూడక అసలు పెద్ద పెద్ద మాటలు అంటున్నాం. ప్రభు అంటున్నాడు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము ఏం జరిగింది తెలుసా అండి? పాపం ఆయన తోడు దాసులు యజమానికి చెప్పారు, సార్ మీరు వెనక ముందు చూడకుండా వాడు సాగిలు పడ్డాడు మొక్కాడని 3,60,00,000 క్షమించేశారే, వాడికి ఎవడో 50 రూపాయలు ఇవ్వాలి సార్, వాడిని పట్టుకుని జైల్లో పెట్టించేశాడు సార్. ఏం జరుగుద్దండి? ఏం జరిగింది తెలుసా? రప్పించాడు, వాడిని ప్రవేశపెట్టండి. నేను చేతులు కట్టి నిలబడ్డాను. ఎరా నీ అప్పు, కోట్ల అప్పు నేను తీర్చేశానే, కొట్టేశానే, 50 రూపాయల గురించి జైల్లో పెట్టిస్తావా? వేసేయండి రైన్ జైల్లో. ఎవరనంట, అప్పు తీర్చు అప్పుడు వెళ్దు కానీ తిరగదోడాడు. ఏంటంటే ఆ మాట చదువుదామా? వాడు ఒప్పుకొనక అప్పుడు వాని యజమానుడు వాని మరి 37 వచ్చిన కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నువ్వు వేడుకొంటివి కనుక నేను అప్పంతే క్షమించి తిని, నేను క్షమించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని క్షమింపవలసి ఉండేను కదా. ఏంటండి, మనము క్షమించిన నట్టే మనము కూడా మన తోడి దాసులు ఏం చేయాలి? క్షమించాలి కదా. నేను ఈ మాటలు చదువుతున్నాడు అనుకున్నాను, చాలా బ్యాడ్ సర్వెంట్ ఆయన. ఎవరు? చెడ్డ దాసుడు అంటే అర్థం ఏంటి? బ్యాడ్ సర్వెంట్. ఎవరా బ్యాడ్ సర్వెంట్? మనమేనండి, మనమే. ఆయన మంచి యజమాని మన లెక్కలన్నీ ఇట్టే కొట్టుపడేశాడు, ఇట్టే కొట్టుపడేయడానికి రెడీ కొట్టుపడేశాడు. కానీ అవన్నీ తిరగదోడుతున్నాడు. ఎందుకు తిరగదోడుతున్నాడు? మన అప్పు మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మన ఎడల అపరాధములు చేసిన వారిని మనం క్షమించట్లేదు. చిన్న చిన్న తప్పులండి, 50 రూపాయల తప్పులు చేసిన వారిని పీక పట్టుకుని చెరసాల్లో వేయించే పరిస్థితి. నా ముఖం చూడక అసలు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అంటున్నాం. అదే ఆయన నుంటే ఏమైపోదుము రైట్ అంటాడు కదా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు కఠిన కారాగార శిక్ష అంటారు తెలుసండి. మామూలు శిక్ష వేరు, కఠిన కారాగార శిక్ష అంటే ఏం చేస్తారు? నా మట్టుకు నా కఠిన కారాగార శిక్ష ఏంటి తెలుసండి? నెల రోజుల నుంచి ఈ క్యాంపస్లో తిరగడం, ఇక్కడే తిరగడం. ఎలా ఉందంటే, కఠిన పని చేసేవాళ్ళు సర్లే, వాళ్ళు పని చేసుకుంటున్నారు పొద్దున్న సాయంత్రం వరకు 8 గంటలు నాకు పని చేసి చూపెడుతున్నారు, నేను వాళ్ళ మధ్య తిరుగుతున్నాను అంతే. ఎలా ఉందండి నా పరిస్థితి? సాయంత్రం అయ్యేటప్పటికి సో టైర్డ్, ఓపిక లేదు, కాళ్ళు నిలబట్టక ఓపిక లేదు. నన్ను అంటారు కఠిన కారాగార శిక్ష అంటాను నేను. పనులు చేసేవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు పాపం. కానీ నాకు మాత్రం నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, ఒళ్ళంతా వేడి మంటలు. ఈ ఎండకి నాకు ఈ ఫ్యాన్ ఎలా ఉందంటే, అబ్బా ప్రభు ఎంత భాగ్యం ఇచ్చావు అన్నట్టుగా ఉంది నాకు. ఏమంటే కఠిన కారాగార శిక్ష అంటే జైల్లో పెట్టి 3 పూట్ల భోజనం పెట్టడం కాదట, రాళ్ళు కొట్టించడం. నానయ్య ఎందుకు వచ్చింది అడికి? ఎందుకు వచ్చింది? యోగ్యుడు అంటే అసలు అప్పు గురించి కాదు, తను తీసుకున్న అప్పు గురించి కాదు, మరి దేని గురించి? వాడికి ఇవ్వాల్సిన
రూపాయల గురించి వాడి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల వాడిని చెరసాల్లో పెట్టించి బాధపరచు వారికి వాడిని అప్పగించాడట కదా. ఇంకా మాట అన్నాడు కదా, నేను కరుణించిన ప్రకారము నీవు నీ తోడిదాసుని కరుణించవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత బాధపరచు వారిని అప్పగించాను. మీలో ప్రతి వాడును తన సహోదరుని, ఈ మాట చదువుతున్నారా ఒకసారి చదువుదామా? మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయరు. ఏం చేస్తారట? మనల్ని ఏం చేయాలట? మనము ఎలా క్షమించాలట? హృదయపూర్వకంగా పోయిపోయిన కాదు, అలా కాదట. హృదయపూర్వక అంటే ఒకసారి చెప్పామంటే మరలా కనపడినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఒక్కొక్కసారి భలే చిత్రమైన పరిస్థితులు నిజంగా ఇప్పుడు నాకు కీర్తి మిస్కి నాకు గొడవలు వచ్చినాయి అండి. వాకింగ్ చెప్తుంది కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడకి క్షమించాలి. సరే ఓకే మిస్ అన్నాను. సరే సార్ క్షమించేసారు, కానీ ఫ్రీగా మూవ్ అయిపోతుంటే మూవ్ అయిపోయి సార్ ఏంటమ్మా అంటే ఏం చేసినట్టు నేను క్షమించాను. ఎందుకని? తెలివైనోడు కదా, పైకి మాత్రం క్షమించాం. దిల్మే ఐసే హై అలాగే ఉంది హృదయం అలాగే ఉంది. కనుక వాక్యం చెప్తుంది, మీరు హృదయపూర్వకంగా ఏంటంట, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు అలాగే చేస్తాడు. పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తాడట? అలాగే క్షమిస్తాడు. ఏమండి, ఎంత అద్భుతమైన మాటలు ప్రభు ప్రార్థనలో మనల్ని నేర్చుకోమని చెప్పిన మాటలు. ఆయన ప్రార్థన నేర్పడంలో అంతర్మదనం ఏంటంటే, అంటే క్రైస్తవులమైన మనము యాకోబుకు వాక్యం ద్వారా దీవెనకొచ్చిన మనము ఎలా ఉండాలట? క్షమించుకుంటూ, మనం క్షమించబడుతూ. ఎంతకాలం అండి? నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. ఏమండి, మనం ఏం చేయాలట? మనం ఏమంట, రే ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను, 3 సార్లు చూశాను, 4వ సారి నా నేత్రం చూస్తావు ఇది అంటారు కదా. అలా కాదట. మనం ఎవడో నేత్రం చూస్తే మన నేత్రాలు ప్రభు ఆయన తెరిచాడంటే అయిపోతాం. కనుక ప్రభు హృదయ వేదన ఏంటంటే, మా ఎడల మాకు అచ్చున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు మా పాపములు క్షమించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఈ మాటలు మన హృదయాల్లో నాటనిద్దాం. రైట్, మరొక విషయాన్ని చూద్దాం. 8వ వచనంగా మళ్ళీ పరలోక ప్రార్థన దగ్గరికి వద్దాము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఏమండి, ఈ ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. ఏం చేయాలట? అయ్యా మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి. శోధనలోనికి తీసుకురావద్దు అని ప్రార్థన చేయమన్నాడు ప్రభు. కీడు నుంచి, దుష్టుడు అంటే కీడు నుంచి మమ్మల్ని తప్పించు, ఇది మనం ప్రార్థన చేయాలట. భయపడాలి. అయ్యా ఈ లోకంలో ఉన్నాం మనం. ఈ లోకం ఎవరిదండి? అపవాది, దుష్టుని లోకం ఇది. కనుక ఇక్కడ మమ్మల్ని శోధనలో తీసుకురావద్దయ్యా, దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి. దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టపు యోచనలతోటి మనల్ని ఏదో విధంగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఎంత టాలెంటెడ్గా అంటే, ఏమండి, మనం శ్రద్ధగా వాక్యం వింటూ ఉంటాము. ఏమండి, వాడికి బాధ వచ్చేస్తుంటుంది. బాబోయ్ ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నారేంటి వీళ్ళు, ఏదో వినమని పంపించాను కానీ గుడికి ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నారేంటి, ఏదో టింగ్ అంటది, ఫినిష్. అంటే నిజమైన అవసరాల గురించి అంటలేదు కానీ నేను, ఏమండి, ఏదో అంటది, ఫినిష్ అయిపోయినట్టే. అంటే ఎంత టాలెంటెడ్ అంటే అపవాది, ఎలాగైనా మనల్ని డైవర్ట్ చేయడానికి, ఎలాగైనా. ఎందుకని? వాక్యం విన్నామనుకోండి, వింటే ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం కలిగితే వాడిని ఏం చేస్తాము? కాళ్ళ కింద వేసి తొక్కేస్తాం. కనుక విశ్వాసం కలగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాడు. అయితే నేను కొన్ని వచనాలు మీకు త్వరగా చూపించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు త్వరగా. 8-9 అనా? నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏంటంట, మనం చూడండి ఎంత శ్రద్ధగా ఈ మాటలు ఉన్నాయంటే, పేతురు గారి ద్వారా ప్రభు రాయించిన మాటలు ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఏంటంట? ఎవరండి ఈయన? మన విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె. గమనించండి, మనందరికీ విరోధి ఉన్నాడు ఒకడు. ఎవరికి? మనందరికీ విరోధి ఒకడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? అపవాది. వాడు ఏం చేస్తున్నాడట?
ఏంటంటే గర్జించు సింహం వలె గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా? ఎవరిని మృంగాలా అని ఏంటంట ఎవరిని మృంగాలా అని గుడుల్లో కూడా తిరుగుతున్నాడు, దేవుని సన్నిధిలో కూడా తిరుగుతున్నాడు, ప్రార్థనలో కూడా తిరుగుతున్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు. వాడికి అస్సలు ఏమి లేదు, సిగ్గు లేదు. ఏమండి, అస్సలు సిగ్గు లేదు. మనము ఏదైనా అకేషన్స్కి పిలిస్తేనే వెళ్తాను, నా అలాంటి వాళ్ళు పిలిస్తేనే వెళ్ళటానికి ఇబ్బంది పడిపోతాం. వెళ్ళాలా వద్దా? సదరు సార్ని ఎవరిని పిలవక్కర్లే, ఏమి సిగ్గుండదు అసలు. వచ్చేస్తాడు, వచ్చేసి ఒకటి కదండి హబక్కుకు అంటాడు, వాడు ఏం చేస్తున్నాడంట ఒక్కొక్కరిని వల్ల వేసేసుకున్నాడట. కనుక వాడు గేలానికి వలలకి దహన బలు అర్పిస్తున్నాడు. అమ్మా తల్లి వల బోల్డ్ చేపలు పడుతున్నానమ్మా నీ వల్ల. ఎవరిని వేసేసుకున్నాడు? దేవుని పోలికలో ఉన్న ప్రజల్ని. కనుక వాక్యం చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గద్దించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ఇంకో మాట చదవనా? 9 అయిపోయిందా? లోకమందున్న మీ సహోదరులందు ఏంటంట లోకమందున్న మన సహోదరులకి ఈ విధమైన శ్రమలే నెరవేర్చినవని. ఏంటంటే లోకంలో శ్రమలు ఎలా జరుగుతున్నాయంటే అపవాది వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడండి, తీసుకెళ్ళిపోతున్నాడు. వారి పరిస్థితి గందరగోళం. ఏమండి, వాక్యం వింటాం మనం, వాక్యం విన్నంత మాత్రాన అమ్మో వీళ్ళు వాక్యం విన్నారు వీళ్ళ దగ్గర రాకూడదు అనుకుంటాడా? చూద్దాం, వినండి వినండి వినండి, చూద్దాం. అయిపోయిందా ప్రార్థన? దీవెన అయిపోయిందా? వెళ్ళిపోతున్నారా? బాయ్ బాయ్ అని మనం ఇక్కడ అనేసుకుంటాం. వాడు అక్కడి నుంచి యాక్షన్లో దిగుతాడు. దిగి ఏంటి మరి చాలా బాగా వినేస్తారు కదా ఈరోజు, అక్కడ డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. మరి ఏంటి దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటంటే అప్పుడు ఒక మాట చెప్పొచ్చు, అదంతా మామూలే, ఆదివారం వెళ్ళాలి కాబట్టి 2-3 గంటలు వెళ్తాం అయిపోద్ది, ఇక్కడి నుంచి నీ పార్టీ ఏమేనా అని. అయితే అలా కాదు, విన్నాం కాబట్టి బ్రతకాలి. సరే చూద్దాం. అంటే నేను ఎందుకన్నానంటే అస్సలు రాజీ పడ్డండి. ఈయన పాస్టర్ గారు కదా, ఈయన జోలికి వెళ్ళకూడదు. నన్ను అనుకోడు, మిమ్మల్ని అనుకోడు, ఎవరిని అనుకోడు. ఎందుకని? ఎవరిని మృంగాల అని గద్దించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. కనుక ప్రభు అంటాడు, అయ్యా మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించడానికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. సో పౌలు తన అనుభవంలో చెప్తున్నాడు, చాలా జాగ్రత్త, లోకంలో ఉన్న మన సహోదరులకి ఇలాగే జరుగుతుంది. ఏం చేస్తారు? ఒక్కొక్కడిని పట్టుకుని వల్ల వేసేసుకుంటాడు, వాళ్ళు గిలగలగలగల కొట్టుకుంటున్నారు. ఏమండి, కనుక మనం ఆశపడితే మాత్రం మనల్ని ప్రభు కృపలో స్థిరపరచడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లుగా మనల్ని ప్రార్థించమని కోరుతున్నాడు. శోధనలను తేక దుష్టుని మమ్మల్ని తప్పించండి ప్రభువా. మరొక మాట యాకోబు పత్రికలో 1వ అధ్యాయము, ఆ మాట చూద్దాం, అందరం తెరుద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఆయన అంటాడు కదా, ఇక్కడేమో ప్రభు శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించడం ప్రార్థన చేయమన్నారు కదా. యాకోబు తన అనుభవం చెప్తున్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దీనికి అర్థం ఏంటండి? శోధన సహించువాడు ధన్యుడు అంటే మీకు తెలిసిన విషయం ఏంటి చెప్పండి? అసలు ఏంటి శోధన సహించడం అంటే ఏంటి అండి? శోధన సహించడం అంటే వాక్యం విన్నామండి, దీనికి సంబంధించిన శోధన వచ్చినప్పుడు అనుకున్నాను, ఆయన అన్నారు కూడాను, విన్న వాక్య ప్రకారం బ్రతకుండగా వాడు సిగ్గులేనోడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, అలాగే జరిగింది. అమ్మా యు కాంట్ చీట్ మీ, ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్య ప్రకారం నిలవడానికి ప్రయత్నం చేయాలి. శోధనలో చూడండి, అది శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే, అంతేనా? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడట. ఎవడి శోధన సహిస్తే మనం ఏం పొందుతాము అంటే, ఇది మీకు అర్థం కావాలండి. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను లేదో, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. శోధన సహించడం అంటే ఏంటంటే, అంటే వాక్యం విన్నాను, సో నాకేదో బలహీనత ఉంది, ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, వాక్యం విన్న తర్వాత ఒప్పుకుని విడిచిపెట్టేశాను. ఇప్పుడు మరలా అదే బలహీనత వచ్చి ఓరికైనా ఇబ్బంది పెట్టేస్తుంది, పళ్ళు లాగేస్తుంది, లేకపోతే ఏదో ఇబ్బంది, ఏదో ఇంకలా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? నేను శోధన ఏం చేస్తున్నాను? నేను ఎదుర్కొన్నాను, సహించి దాన్ని కనుక జయించానా ఇక చాలు, గతించిన కాలమే చాలు, నా ఇష్టానుసారంగా బ్రతకడానికి నీవు ఎవరు చెప్పినట్టు? ఈ దుష్టుడిని అపవాది చెప్పినట్టుగా ప్రవర్తించడానికి గతించిన కాలం చాలు, ఇక చాలు, గెట్ లాస్ట్. నేను నిలబడిపోయాను,
నా వల్ల కాదు, నేను ఇక రాలేను అని ఎప్పుడైతే చెప్పామో దాన్నే శోధన ఎదుర్కోవడం అని. ఎదుర్కొన్నామా ఏం జరుగుద్ది అప్పుడు? కొంచెం కష్టమవుతుంది. ఏమండి, ఇప్పుడు కొంతమందికి బాగా మందు తాగడం అలవాటు అనుకోండి, ఇక ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు పొద్దుట లేచేటప్పటికి చేతులు వణుకుపోతూ ఉంటాయి. ఫస్ట్ పడిపోవాలి ఓ పెగ్గు, అప్పుడు స్టాబుల్గా ఉంటారు, రోజంతా ఉంటారు, చక్కగా ఉంటారు. అప్పుడు మళ్ళీ తగ్గుతున్నప్పుడు వాళ్ళ రక్తం వల్ల కాదు బండి నడిపేది, రక్తం వల్ల కాదు. దేనివల్ల నడుపుతారు? పెగ్గ వల్ల నడుపుతారు. అంత బలహీనలా అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ప్రభుని నమ్ముకున్నప్పుడు చాలా కష్టం అండి, చాలా కష్టం. కనుక వాళ్ళు ఎప్పుడైతే విడిచిపెట్టేశారో ఒక్కసారిగా వచ్చేస్తాయి బలహీనతలన్నీ వచ్చేస్తాయి. కానీ ఏం చేయాలి? రెడీ ప్రభువా, హాస్పిటలైజ్ అయిపోవడానికి రెడీయే, కానీ దాని జోలికి వెళ్ళను అనుకున్నప్పుడు అది శోధన సహించడం అంటే. అలా శోధన సహించిన వాడై ఏం జరుగుతుందంట? తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం అందుతుంది. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఏం జరుగుద్దంట? జీవ కిరీటం దొరుకుద్ది. ఎవరైతే శోధన సహిస్తారో అంటే ప్రభు కొరకు నిలబడతారో అప్పుడు ఎవరికి ఏం అనుగ్రహించబడుతుందంట? జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. అలా కాకుండా ఏం పర్లేదు, ప్రభుతో అక్కడే ప్రభుతో కాదు, ఫ్రెండ్తో చెప్పేసి వస్తాం బయట చర్చ్ నుంచి చర్చికి వచ్చే ముందు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, వెళ్తున్నాను కదా, ఏదో వెళ్తాను 2 hours, మళ్ళీ మామూలే, నేను నీ ఫ్రెండ్నే అని వచ్చామనుకోండి, అనవసరం దానివల్ల. కానీ శోధన సహిస్తే మాత్రం, నిలబడితే మాత్రం జీవ కిరీటమే. ఏమండి, ఆ జీవ కిరీటం పౌలుకి ఇవ్వబడిన జీవ కిరీటము, అదే జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందట? శోధన సహించిన వారికి ఉంటుంది. నేను మరొక మాట, దాని కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. సరిపోద్ది, 12వ వచనం చాలు, రైట్. కనుక శోధన అంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. కానీ శోధన సహిస్తే ఏమండి, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకు వదిలిపెడతాం. ఏమండి, వాళ్ళ కెపాసిటీ లేనప్పుడు వాళ్ళని వదలం కదండి. ఇప్పుడు ప్రెమిసెస్ క్లియర్గా ఉంది, విడిచిపెడతాం, విడిచిపెడతాం, వాళ్ళిద్దరిని విడిచిపెడతాం, మరేం పర్లేదు తిరగని. అలా కాకుండా మేకులు గీకులు అనుకోండి, ఎంతవరకు మన క్లీక్ అంతవరకు విడిచిపెడతాం, తర్వాత పట్టుకుంటాం. అలాగా ప్రభు తన శోధనను అనుమతించాడు అంటే ఎప్పుడు అనుమతిస్తాడు? మన కెపాసిటీని బట్టి. ఇప్పుడు యోబుకి అన్ని కష్టాలు వచ్చినాయి అండి, అంటే యోబు గురించి దేవునికి తెలుసు కనుక యోబుకి మ్యాక్సిమం, నేను అంటాను, ఒక దేవుని యందు భయభక్తులు గల వారికి ఎంత కష్టం రావాలో అంత కష్టాన్ని యోబు ఒక్కడిగా పంపించాడు ఆయన. కారణం ఏంటి? తన విశ్వాస పరిధేంటో దేవుడికి తెలుసు కాబట్టి, వెళ్ళు, ఏం చేస్తావు? అపవాది అడుగుతున్నాడు, నువ్వు చాలా భద్రత ఇచ్చేసావు, నీ కంచెం చేసావు, పెద్ద గొప్ప ఏంటి? తీసేసుకో, కంచి తీసేసుకో, ఆరోగ్యాన్ని తీసేసుకో, కుటుంబాన్ని తీసేసుకో, నిలబడతాడు నా కొరకు అనే దమ్ము ధైర్యం ప్రభుకి యోబు గురించి ఉంది కనుక విడిచిపెట్టాడండి. అలాగే ప్రభు నమ్మకాన్ని యోబు వమ్ము చేయలేదు కనుక ఏం జరిగింది? శోధన యోబు ఏం చేశాడు? సహించాడు కనుక ఏం జరిగిందంట? 2 అంతల ఆశీర్వాదం కలిగింది. ఆశీర్వాదం డబల్ ఫోల్డ్ అయ్యింది. కనుక అలాగొద్దు. ఇప్పుడు యోబుని చూసి, ప్రభువా నాకు కష్టాలు వద్దు ప్రభువా అంటే, సరే రూపాయే ఉంటుంది. కష్టాలు కావాలి ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అంటే ఏమవుతుంది? 2 అంతల ఆశీర్వాదం. కనుక యాకోబు చెప్తున్నాడు, మీరు శోధనని వద్దనొద్దు, రానివ్వండి, సహిద్దాం, ఎదుర్కొందాం కదండి, ఎదుర్కొందాం, జయించేద్దాం. అప్పుడు దానివల్ల ఏం జరుగుతుందంట? 2 అంతల ఆశీర్వాదము, జీవ కిరీటం మనం పొందుతాము. అర్థమవుతుందండి? ఎస్కేప్ అయిపోవద్దు. శోధన నుంచి మనము కొట్టుకుపోయామనుకోండి, కాదు, రాని ఎదుర్కొందాం, రైట్. మరొక మాట చూద్దామా? పేతురు రాసిన అదే మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, ఆ నెక్స్ట్ పేజ్లోనే 6-7 వచనాలు చూస్తే త్వరగా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి, నా మాటలోకి తీగిపోయిన జాగ్రత్త వినాలని కోరుతున్నాను, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ఏంటంట, కొన్నిసార్లు శోధనలు వస్తాయి. ఎందుకు? నాతో పాటు చదవలేదు మీరు, ఎందుకండి? అవసరమును బట్టి. ఎందుకు వస్తాయంట? అవసరాన్ని బట్టి వస్తాయట. ఎవరు అవసరం ఏంటది? మన ఆత్మీయ అవసరాన్ని బట్టి కొన్ని శోధనలు వస్తాయట. అవసరమును బట్టి మీకు కలుగుతున్న, లేకపోతే నానా విధాల శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. అవసరాన్ని బట్టి ఆ శోధన వల్ల మనకి ఏం కలుగుతుందట? దుఃఖము కలుగుతుందట. దుఃఖము కలుగుతున్నది.
నశించిపో, చూడండి ఎంత చక్కటి వర్ణనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమండి, బంగారం నశించిపోద్దట, కానీ దాన్ని అగ్ని పరీక్షలో పెడితే, అంటే అగ్నిలో కాలిస్తే ఏమవుద్దట, మళ్ళీ ప్యూర్ గోల్డ్ అవుతుందట. 16 నుంచి 18, 18 నుంచి 20, 22, 24 ఆ క్యారెట్స్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? కాల్చే కొలది. ఈ శోధనల వల్ల, మన అగ్ని లాంటి పరీక్షల వల్ల మనకి కొంచెం కష్టం కలుగుద్ది, కానీ ఏమవుద్దంట, విలువ పెరిగిపోద్దండి, మన విలువ పెరిగిపోద్ది. కనుక ప్రభు అక్కడేమో శోధనలోని తేక దుష్టుని తప్పించిన ప్రార్థన నేర్పించి, ప్రార్థన నేర్చుకున్న యాకోబు, నేర్చుకున్న పేతురు ఇప్పుడు ఏం చెప్తున్నారు? రైట్, ఈ పాయింట్ క్యాచ్ చేస్తారా? ఎవరికి చెప్పాడు? పేతురుకి, యాకోబుకి, యోధాకి చెప్తున్నాడు, మేము శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి, ఇప్పుడు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ఏమన్నారు? శోధన సహిస్తే ఒక రకం బ్రదర్, శోధన సహిస్తే ఒక రకం. అగ్ని నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఏ విధంగా వాల్యూ అయిపోతుందో, ఇంకా విలువ పెరిగిపోద్దో, అలా ఉంటుంది. శోధనలు సహిస్తే పారిపోవద్దు, ఎదుర్కొందాం. అది వాళ్ళ బోధ. అర్థమవుతుందండి మీకు? ప్రభు నేర్పేది ఏంటంటే తప్పించండి ప్రభు అని. కానీ వీళ్ళు తప్పించండి అని ప్రార్థన చేసిన వీళ్ళు అంటున్నారు, ఏం పర్లేదు ఎదుర్కొందాం, దానివల్ల ఆశీర్వాదం ఉంది. అంతే కదా. ఏమండి, వితౌట్ రిస్క్ నో ప్రాస్పరిటీ అంటారు. రిస్క్ లేకుండా వృద్ధి లేదండి, రిస్క్ లేకుండా వృద్ధి లేదు. సాఫ్ట్గా వెళ్ళిపోతానండి, నేను ఎవరి జోలికి వెళ్ళనండి, నా విశ్వాసము నేను కాపాడుకుంటానండి, నా భక్తితో నేను చేస్తానండి అంటే దానివల్ల ఎవరు, నా మట్టుకు నేను నా నరకాన్ని తప్పించుకుంటాను, కానీ రూపాయి ఉపయోగం దేవునికి లేదు, నాకు లేదు, అంతే. కానీ అలా కాదు కదా. ప్రభు కొరకు బ్రతికామనుకోండి, శోధనలు వస్తాయి, హింసలు వస్తాయి, కానీ తద్వారా దాని రిజల్ట్ ఏంటంట, వాల్యూడ్, విలువైందిగా ఉంటుంది. అది పేతురు గారు మనకు చెప్తున్న విషయం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఏంటండి, ఎవరైతే ఎక్కువ శోధనలు సహించారో, తట్టుకుని ఉన్నారో, క్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంటుందట అంటే, అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ కాదండి, అందరికి ఒకే ట్రీట్మెంట్ కాదు. శోధనలు సహించిన వారికి ఎక్కువ ట్రీట్మెంట్. అసలు మాకు శోధనలు వద్దు ప్రభువా, మేము ఎక్కడో మూల కూర్చుంటాం, ఎవరికి కనపడము, ఆదివారం మాత్రం కనపడతాం, మళ్ళీ అండర్ గ్రౌండ్ అనుకున్న వాళ్ళకి వేరే తీర్పు. ఇక్కడ ఏమంటాడంట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు, మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణం అవుతాయట. ఏవి? శోధన. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దామా? ఇంకొక అద్భుతమైన మాట, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. ఏంటంట 13వ వచనం చూస్తే, ఏమండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మనకు సంభవించట్లేదు. అంటే అర్థం ఏంటంట, మనకి ఎంత శోధన అవసరమో అంతవరకే ప్రభువు అనుమతిస్తాడు. ఏమండి, అంతవరకే అనుమతిస్తాడు, అంతకు మించి అనుమతించడట. అందుకే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఏమంటే ఈ మాటలు అందరూ గమనిస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పల్లవి ఏదైనా, కొంతమంది రెడీగా ఉంటారండి. ఇప్పుడు నేను తర్వాత ప్రార్థన చేయమన్నా చక్కగా ఒక పల్లవి ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఒక పల్లవి అడుగుతున్నాను, చాలా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, చెర నుండి విడిపించి చెలిమితో బంధించి మందవలే నీ స్వాస్యమును. చెర నుండి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్యమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలమున
ఆశ్రయమైనది నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. ఏమండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంట, మనకు కలిగే శోధనలు అంటే ఏ శోధనలు ఏదైనప్పటికీ, మన విశ్వాసానికి ఎదురయ్యే పరిస్థితులు ఏదైనప్పటికీ, మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఎదురయ్యే ఏ పరిస్థితులైనా సహజంగా మనుషులకి ఎంత శోధనలు వస్తాయో అంతే శోధనలు వచ్చినాయి. అయితే అది నాకు ఒక రకంగా ఉండొచ్చు, మీకు ఒక రకంగా ఉండొచ్చు, మీకు ఒక రకంగా ఉండొచ్చు. ఎవరి విశ్వాస పరిధిని బట్టి వారికి శోధనలు వస్తాయి. గమనించారా? ఏమండి, ఎవరి విశ్వాస పరిధిని బట్టి వారికి శోధనలు వస్తాయి. నా పరిధి తక్కువ అనుకోండి, యోబు పరిధి వేరు కనుక ఆయన ఎక్కువ శోధనలు వచ్చినాయి. పౌలు పరిధి వేరు, ఆయనకి డిఫరెంట్ శోధనలు. అలా ఎవరికి తగ్గట్టుగా వారికి వస్తాయి. ఇంకా చాలా వివరణ ఇచ్చాడు. ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యాడు. ఏంటంట, మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే శోధనలు ఇస్తాడటండి. రైట్? ఈ మాట గమనిస్తారా? మీకు వాటర్ బాటిల్ కూడా అందుబాటులో ఉండాలని ఆశపడుతున్నాం. ఏమండి, రైట్? ఏంటంట, దేవుడు నమ్మదగిన వాడు, మనము సహించగలిగినంతకంటే. అంటే యోబు ఎంతవరకు సహించాడు? ఆయన పరిధి వేరు, నా పరిధి వేరు, మీ పరిధి వేరు. అంటే మీరు ఇప్పుడు శోధన ఎదుర్కొన్నారంటే అది దేవుడు మీకు ఇచ్చిన పరిధి, మీరు ఎదిరించగలుగుతారు కాబట్టి ఆ శోధన అనుమతించాడు. అంటే నేను ఒక ఇద్దరు మనుషులు అవలేలా కొట్టేస్తాను అనుకోండి, నాకు ఇదంటారు, ఇది ఏం పరిధి, కండబలం ఉందనుకోండి, నా మీదకి ఎంతమందిని పంపిస్తాడు దేవుడు? ఎంతమందిని అనుమతిస్తాడు? ఇద్దరినే. మూడో వాడిని పంపించడం. ఎందుకని? అలసిపోతాను, వాళ్ళ ముగ్గురు కలిసి నన్ను చేత కొట్టేస్తారు కాబట్టి ఇద్దరినే పంపిస్తాడు. సత్యనారాయణ గారు నలుగురిని కొడతారు అనుకోండి, నలుగురిని పంపిస్తాడు, ఆయనకి ఐదో వాడిని పంపించడం. రైట్? అర్థమవుతుందండి? అంటే అనుమతించాడు అంటే ఖచ్చితంగా జయించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడు కూడా అయ్యో ప్రభువా ఎంత కష్టమా, వాళ్ళు బాగున్నారు నాకేనా అంటే, వారి స్టేటస్ వేరు, నీ స్టేటస్ వేరు. వాళ్ళ విశ్వాస పరిధి వేరు, నీ విశ్వాస పరిధి వేరు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పంపిస్తాడండి. ఆయన యథార్థవంతుడు, నమ్మదగిన, చక్కటి మాట అన్నాడు కదా, ఆయన నమ్మదగినవాడు, నమ్ముకొనదగినవాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువా యు ఆర్ టూ మచ్, ప్రభువా యు ఆర్ టూ మచ్, వాళ్ళకి లేని కష్టాలు నాకు పంపించేసావు అని అనడానికి ఛాన్స్ లేదు. యోబుకి అంత స్తోమత ఉంది కాబట్టి అంత అనుమతించాడు, కనుక దానికి తగ్గట్టే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. నాకు ఇద్దరిని పంపించాడండి, ఇద్దరిని జయించేశాను, నాకు ఏవో 2 రాజ్యాలు ఇస్తాడు అంతే. ఆయన నలుగురిని పంపించాడు, 5గురిన ఎంతమందిని అన్నాను, నలుగురిని పంపించాడు, నలుగురిని జయించాడు, ఆయన 4 రాజ్యాలు ఇవ్వడానికి సిద్ధం. నాకు ఆయనకి తేడా లేదా? నా కెపాసిటీ అంతే, నాకు 2, ఆయనకు 4, యోబుకు 15. రైట్? గమనిద్దాం. ఎప్పుడు కూడా మనకు కలిగే శోధన, మనకు ఎదురవుతున్న శోధన బట్టి పారిపోయి నువ్వు ఇంత ఇచ్చేద్దాం అనుకోలేదు, నేను ఎక్కడ కొట్టగలుగుతానంటే ప్రభు అంటాడు, మనకు అర్థమవుతుంది, కొట్టేస్తాను, అమ్మో ఎందుకులే, భయపడితే నీ కర్మ. ఆ 2 కూడా ఉండవు భయపడితే. అలా కాకుండా బ్రదర్స్ మనం ఎందుకు కొట్టుకోవడం, మనందరూ ఒకటే అని ముద్దులెట్టుకున్నాను అనుకోండి, నీ కర్మ. ఏమైపోతాను అప్పటికి? అందుకు కాదు పంపించింది, ఎందుకు? నా బలం చూపించాలని. శత్రు బలం అంతటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఎంతవరకు శత్రు మన మీదకి వస్తాడంటే వాడు లిమిట్ పెట్టాడు. యోబుతో అంటాడు, చాలా క్లియర్గా అంటాడు కదా, వెళ్ళొచ్చు నువ్వు, తన పరి తీసేసాను, ఏంటిది ప్రాకారం తీసేసాను, బంధువులు భార్య బిడ్డలు అందరినీ ఇష్టము, ఏమైనా చేసేసుకో, శరీరం కూడా నీకు ఇచ్చేసాను, ఏం చేసుకో, ప్రాణం జోలికి వెళ్ళకు. ఏంటంట? ప్రాణం జోలికి వెళ్ళకు. ప్రాణం జోలికి వెళ్తే ఈరోజు మనకి గొప్ప ఆదరణకరమైన పుస్తకం దొరికేది కాదు. యోబు శోధనలో చచ్చిపోయాడు అనుకోండి, ఈరోజు మనం మాట్లాడుకుంటామా? ప్రాణం జోలికి వెళ్ళకు. లోకమంతరికి గొప్ప మెసేజ్ ఇవ్వాలి, నేను దీన్ని బట్టి లోకమంతరికి గొప్ప మెసేజ్ ఇవ్వాలి, కనుక ప్రాణం జోలికి వెళ్ళకు. అది యోబు స్టేటస్. మన స్టేటస్ ఏంటంటే, శరీరానికి వచ్చిందని తట్టుకోలేము, లేకపోతే పిల్లల దగ్గరికి వచ్చిన మనం తట్టుకోగలుగుతామండి. పిల్లల దగ్గర ఈ వారంలో ఒక సిస్టర్, అబ్బాయికి జ్వరం వచ్చిందని నాకు జ్వరం వచ్చేసిందని. అబ్బాయికి జ్వరం వస్తే తల్లికి వచ్చేది జ్వరం, ఎందుకంటే బెంగ పట్టేసి. పిల్లలకి ఎండలో ఎత్తితే జ్వరం రాదండి, తల్లికి కూడా వచ్చేసిందండి జ్వరం, ఎందుకంటే అదేమా వచ్చేసింది కదండి, నాకు వచ్చేసింది. అది ఎలా కుదురుతుందండి? దమ్ముగానే. అంటే సాతాను ఏం చేస్తాడు అప్పుడు? ఓయ్ సోదరా, సాతాను ఏం చేస్తాడు? ఓహో ఎక్కడ వీక్నెస్ చూస్తాడు. వీళ్ళు
ఈ పిల్లోడికి చిన్న కీ ఇచ్చామనుకోండి, లబలబలో ఆడిపోతాం, మనం వణుకుపోతాం. అది భయం, నాది భయం. మనం ఎవ్వరం కూడా అపవాది దొరకకుండా ఉండాలంటే ఏంటంటే అందరికీ సమాన ప్రాధాన్యతలు, భర్త, భార్య, పిల్లలు, ఏమండి, అన్నిటికీ పైగానే దేవుడు. ఆయనకి ఫస్ట్ ప్లేస్, తర్వాతే వీళ్ళందరికీ. కనుక విశ్వసించువాడు కలవరపడ్డావు. ఎందుకు కలవరం అండి? సో నమ్మదగిన, మనకు భరించగలిగినంత కంటే ఎక్కువ ఇంకా చక్కటి మాట చదువుతాం కదండి. ఈ గోల్డ్ స్మిత్, బంగారపు వ్యాపారి ఏం చేస్తాడంటే బంగారాన్ని కాలుస్తాడు. కాల్చి 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 ఎప్పుడు ఆపుతాడు? తన రూపం అందులో కనబడేంత వరకు కాలుస్తాడట. అంత షైనింగ్ వచ్చేసి అద్దలా అయిపోద్ది, అది అప్పుడు ఆపేస్తాడు అంతే. మరలా ఒక్క సెకండ్ కూడా పెంచడం, ఇంకా వచ్చేసింది అంటాడు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుందండి. కనుక ఆ రేంజ్ వరకే అనుమతిస్తాడు ప్రభు. మనం ఏమీ ఆందోళన పడిపోకర్లేదు. ఈ మాట మీకు అందరికీ అర్థం కావాలని ఆశపడుతున్నా. మనకు స్తోమతకు మించి, మన కెపాసిటీని మించి శోధనలు ఎక్కువ అనుమతించిన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రైట్. కనుక మనం భరించగలిగినంత కంటే దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఇంకా చూడండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. అందరూ మరొకసారి స్తోత్రం చెప్తారా? ఏంటంట, మనము శోధన తప్పించుకోవడానికి దానికి మార్గం కూడా ఆయన చూపెడతాడట. వెతకాలన్నమాట. వీరిద్దరు వచ్చేసారు నాకు, కానీ కొట్టేస్తాను, కానీ మార్గం ఏంటంటే వాళ్ళని చంపడమే మార్గం అయితే అంతే ఖచ్చితంగా. అంటే ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడట. ఒక్కొక్కసారి జయించే వెళ్ళడం, ఒక్కొక్కసారి తప్పించుకు పారిపోవడం. కొన్నిసార్లు అంతే తప్పించుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఓవర్కమ్, వాళ్ళని జయించి వెళ్ళాల్సి ఉంటుంది. అదేదో దేవుడు మార్గం చూపాడు. ఆ మార్గాన్ని మనం వెతకాలి. రైట్. ఇంకా నేను ఒక చివరి విషయం చెప్పదలిచాను. లూకాసు సువార్త 22 అధ్యాయము 31, 32 విషయాల్లో వచనాలు అంటాడు ప్రభు. పేతురు అంటాడు, ఓ నీ కొరకు అది ఇది అని చాలా గొప్ప కబుర్లు చెప్తుంటే పేతురుతో అంటాడు, 31, 32, 22 అధ్యాయం. సీమోను సీమోను ఏంటంట, ఎలాగంటాం? సీమోను తోహి తోహి అంటారు కదా, ఎప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు పళ్ళు బిగమట్టి. అలాగా సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలనుకున్నాడు. ఏంటంటండి, ఏం చేస్తాడంటే సాతాను పట్టేసుకుని గోధుమలు జల్లించేద్దాం అనుకున్నాడట. అనుకుంటే మిమ్మల్ని కోరుకునేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఏంటంట, ఏమంటే ప్రభు చేసే కార్యం ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మన నమ్మిక తప్పిపోకున్నట్లు ఆయన ఏం చేస్తాడంట, తండ్రిని వేడుకుంటాడట. మనం అనుకుంటున్నాము ఈ శోధనలో ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం. మన నిమిత్తం యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. ధైర్యం తెచ్చుకుందాం. ఒక్కొక్కసారి కష్టంలో ఏమంటే మనం ప్రార్థన చేసే స్థితి ఉండదు. నేను చేయలేను ప్రభు, నేను పడుకుని తండ్రి నీకే తెలుసు అనే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. కానీ మనము మోకరించలే పరిస్థితి. కానీ ప్రభు ఏం చేస్తాడు, తండ్రి పాదాల దగ్గర చేరి ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపన చేస్తాడట. పేతురు సాతాను మిమ్మల్ని గోధుమలు పెట్టి జల్లించాలని అనుకున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను వేడుకుంటుని. కనుక స్థిరపడిన తర్వాత సంఘాన్ని బలపరచు. దేవునికి స్తోత్రం. కనుక మన శోధనలో ప్రభు తన తోడు, తన సన్నిధి మనకు ఉంచడానికి ఆశపడుతున్నారు. కానీ ఏం ప్రార్థన, అయ్యా శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి. మనకు అర్థం కావాలి మనకు ఎదురవుతున్న పరిస్థితులు, ఇది అపవాది నుంచి. కానీ దీనిలో ప్రభు ఏం చేస్తాడంట, వృద్ధిని కలుగు చేస్తాడు, జీవకిరీటం ఇస్తాడు, ఇంకా అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. రైట్. ఇంకా ఇంకొక మాట, యూదా పత్రిక 24 వచనం చదువుతారా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి. నాకు ఎంత ఇష్టమైన మాట, ఒక దీవెన అది. యోధా పత్రికలో చివరి వచ్చి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ఏంటండి ప్రభు ఏం చేస్తారంటండి, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును. ఇప్పుడు అర్థమైందా దేవుని ఇంటెన్షన్ ఏంటండి, దేవుని ఉద్దేశం ఏంటి? మనం తొట్టిల్లిపోకూడదు, స్టేబుల్గా నిలబడాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ రేపు వెనక్కి తిరిగిపోకూడదు, నిలబడాలి దాని మీద. నిలబడి అప్పుడు ఎలా రావాలి? 24 సామెతల ప్రకటన గ్రంథం మీరు అలాగే ఉంచండి. ప్రకటన గ్రంథం 23:21 ఏంటండి, మనం ఎలా ఉండాలంట, ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభు మనల్ని తొట్టిల్లకుండా నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఏం చేస్తాము? నేను జయించి, యేసు ప్రభు చెప్తున్నమాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనందు
కూర్చుని ఏమండి శోధన జయిస్తే ఏం జరుగుద్దంట? తండ్రితోనూ కుమారునితోనూ వాళ్ళ సింహాసనం మీద కూర్చుంటాం. ఏమండి మనం జయిస్తే సింహాసనం అందు జయించిన వారితో కలిసి ఆయన దగ్గర కూర్చుని ఉంటామండి జయిస్తే, రైట్? కనుక మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించుము అనే ఉద్దేశం, అది సామాన్యమైన ప్రార్థన నేర్పించారండి. కానీ నేర్చుకున్న వారందరూ మనకు చేసిన బోధ ఏంటంటే శోధన మిస్ కావద్దు, దాని కొరకు నిలబడండి, సహించండి, గొప్ప జీవ కిరీటం, గొప్ప ఆశీర్వాదం, విలువ పెరిగిపోతుంది. కనుక ఆయనే మనల్ని కాపాడతారు. ఇలాగా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి ప్రభువు తన ఉన్నతమైన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. కనుక ఆయన జయించారు, అన్ని శోధనలు జయించాడు కదండి. ప్రభు మనవలే అన్ని విషయాల్లో శోధింపబడినను పాపం లేనివాడుగా ఉన్నాడట. ఏంటండి? యేసు ప్రభు మన వలే అన్ని విషయాలు శోధించబడ్డారు, పాపం లేనివారుగా ఉన్నారు, రైట్? నేను చివరి మాట చెప్తున్నాను. ఈ మాట చెప్పంగానే మీరు లేచి నిలబడాలి చెప్పిన తర్వాత. ఎందుకనంటే ఏమంటే ఇంత గొప్ప కృపలో ధ్యానం చేసిన మనం ఈ పరలోక ప్రార్థనలో చివరి మాట మనం చూస్తే యాక్చువల్గా అది అలా లేదు, కానీ ఇతర పుస్తకాల్లో అంటే ఏమంటారు దాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట చదువుతున్నా. మన ప్రార్థనకు ముందు ఈ మాట చదవాలని ఏంటంట, కొన్ని ప్రాచీన ప్రతులలో అని ఉంది కదండి. నేను చదువుతున్నాను 6వ అధ్యాయంలో ఏ వచనం అది 14వ వచనం చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన దానిపైన మమ్మల్ని శోధనలను తేక దుష్టునుడు తప్పించుము అనే మాటల్లో 2వ అంకె ఉంది కదండి. తప్పించు 2వ అంకె, దాని కింద చూడండి కొన్ని ప్రాచీన ప్రతులు ఇలా ఉందంట, రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఏంటంట? ఇప్పుడు మనము ఆ రాజ్యాన్ని అంగీకరించాలి. అవును ప్రభువా, నీ రాజ్యం నీది, ఇంకా శక్తి లేదా బలము నీది, మహిమ నీదే. ఎవరైతే నిజంగా ఆయన రాజ్యానికి నేను ఇష్టపడుతున్నాను, ఆయన బలము ఆయన శక్తి, బలము ఆయనదే, మహిమ ఆయనకే అన్నవారు మాత్రం లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేద్దాం. రాజ్యము బలము మహిమ నీకే ప్రభువా, ఈ మాట చెప్దాం అందరూ కూడా. ఇంత పగడబందీగా ప్రభు మనకు ప్రార్థన నేర్పించి అనేక విషయాలు మనతో బోధిస్తున్న ప్రభువును మనం స్తుతించాలి. అవును తండ్రి, రాజ్యము నీదే, బలము నీదే, మహిమ నీకే. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ స్తోత్రం. మన హృదయాల్లో సంతోషంతో ఈ మాట చెప్పాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ప్రెమిసెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజ్యము నీదే తండ్రి, రాబో రాజ్యం, అందుకే నీ రాజ్యం వచ్చునుగా కానీ మాకు నేర్పిస్తున్నారు. రాజ్యము నీదే, బలమంతా నీదే, మహిమ నీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత